వినయ్ గారు, హలో వినయ్ గారు. వినయ్ గారు, నేను చాలా మర్యాదగా మీతో మాట్లాడడానికి ఫోన్ చేశానండి. మీరు అన్నెసరీగా మాట్లాడొద్దండి, దయచేసి మాట్లాడండి మీరు. చెప్పండి. కాదండి, మీకు కనీసం సెన్స్ ఉందా అని అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే, ఇలాగా మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కిరణ్ గారిని మీ డిబేట్ లో మాట్లాడేటప్పుడు ఎందుకు మీరు మ్యూట్ చేస్తున్నారు? Kiran never used his defamatory language. He was quite okay with me. ఏంటండి? ఓకే, క్వశ్చన్ అడిగావు కదా, క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ చేయాలా? చెయ్యండి. చెయ్యి. నీకు అవసరం, నీకు మర్యాద అయింది. నువ్వు ఇతరులకి మర్యాద ఇస్తున్నావా? ఓకే, దెన్ వదిలేసేయండి. వదిలేసే కాదు, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. నువ్వు మోడరేటర్ ఉన్నప్పుడు బుద్ధి జ్ఞానం లేకుండా నువ్వు అట్లా మ్యూట్ చేస్తాను. డిబేట్ లో కుక్కలాగా మరుగుతున్నావు కానీ ఎదుటివాడు చెప్పేది వినవా నువ్వు? డిబేట్ లో ఎక్కడేంటి నీకు బుద్ధి ఉందా? నిన్న మొన్న డిబేట్ జరిగింది కదా. డిస్కషన్ కి, డిబేట్ కి, ఇద్దరు మాట్లాడుకునే డిస్కోర్స్ కి డిస్కసింగ్. అర్థమైందా? ఏంటి నేను డిస్కోర్స్ మాత్రమే చేసుకుంటున్నావు. ఏం డిస్కోర్స్ చేసావు నువ్వు? ఎవరు నువ్వు ఏం డిస్కస్ చేసావు? ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఆదివారం జరిగింది. అది మధ్యలో మోడరేటర్ ఉండి జరిగిన. ఎవరు నువ్వు? అసలు నీకు మోడరేటర్ అంటే నీకు తెలుసా? నువ్వు మోడరేటర్ అంటే ఏం చేయాలి తెలుసా నీకు? మొత్తంగా మాట్లాడతావా, ఇటు నన్ను కూడా మాట్లాడమంటావా? ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను కామ్కుంటా, నేను మాట్లాడేటప్పుడు మీరు కామ్కుండండి. అయితే ఫస్ట్ నుంచి వెళ్దాం. ఇప్పుడు ఆదివారం జరిగింది, అది ఒకలాంటి సంవాదం. అంటే దాని డిబేట్ అనే పదం కూడా వాడలేదు. డిస్కషన్ అనుకోండి. ఒక్క నిమిషం. అటు వాళ్ళు ఇటు వాళ్ళు మాట్లాడతారు, మధ్యలో ఒకళ్ళు సంధానకర్తగా ఉంటారని చెప్పారు. అయిపోయింది. అటు తర్వాత మొన్న ఇండాలజీ మంగళవారం జరుగుతూ ఉన్నప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అందరూ వెళ్ళిపోయినాక మేమిద్దరమే ఉన్నాం. మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఇద్దరు వ్యక్తిగత సంభాషణ ఎదురెదురుగా మాట్లాడే దాంట్లో ఇక్కడ మోడరేటర్ అనే పదం ఎక్కడ వస్తుంది? ఇక్కడ చెప్పండి. అయిపోయిందా? ఇప్పుడు చెప్పండి. అయితే నువ్వు మోడరేటర్ కాదు, మీ ఇద్దరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు మరి కన్సోల్ నీ చేతిలో ఎందుకు ఉంది? నీ చేతిలో కూడా ఉండకూడదు కదా. నువ్వు ఎందుకు మ్యూట్ చేస్తున్నావు మరి? రైట్, నువ్వు ఎందుకు మ్యూట్ చేస్తున్నావు? రైట్. ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, మ్యూట్ చేసుకుంటూ ఉన్నా కూడా మ్యూట్ చేస్తున్నానని చెప్పాను కదా. ఎందుకు చేస్తున్నావు? అసలు నీకు ఎవరు అధికారం? నీకు అధికారం ఎవరిచ్చాడు నీకు? హోల్డ్ ఆన్. అసలు మ్యూట్ ఎందుకు చేసావు నువ్వు? నీకు సబ్జెక్ట్ లేదు కాబట్టి నువ్వు మ్యూట్ చేసావు. వెయిట్, ఇద్దరు మాట్లాడుకుందాం. నీకు సబ్జెక్ట్ లేదు, నీకు అందుకని మ్యూట్ చేస్తున్నాను. చెప్తున్నా వినండి వినయ్ గారు, మీరు మాట్లాడేటప్పుడు కామ్గున్నా, నేను మాట్లాడేటప్పుడు మీరు కామ్గుండండి ప్లీజ్. ఇప్పుడు మనం అనుకున్నాం ముందే. నువ్వు కామ్గా ఉండు ఫస్ట్. నీకు సబ్జెక్ట్ లేక అనిల్ గారిని తీసుకొచ్చావు. నీకు సబ్జెక్ట్ లేక అనిల్ గారిని తెచ్చావు. నీకు సబ్జెక్ట్ ఉంటే నువ్వే రావచ్చు కదా, నువ్వే అడగచ్చు కదా. మాట్లాడుతానంటున్నా కదా. ఎవరు? నీకు సబ్జెక్ట్ లేక కదా వాడిని తెచ్చుకుంది. నువ్వు అనిల్ గారిని ఎందుకు తెచ్చుకున్నావు? ఎందుకు తెచ్చుకున్నావు? నీకు సబ్జెక్ట్ లేకే కదా. అక్కడ ఆగుతావా? నీకు సబ్జెక్ట్ లేదు కదా. ఒక్క నిమిషం. నీకు సబ్జెక్ట్ ఉంటే నువ్వే వచ్చేవాడు కదా. పృథ్వీని తెచ్చాడు, ఆయన ముందు అడిగాడు కాదు, ఆయన ముందు అడిగాడు. నేను పృథ్వీని కూడా తీసుకొచ్చుకుంటా. నీకు అసలు నీకు బైబిల్ తెలియదు, రామాయణం తెలియదు కదా. నీకు ఆకేదో పువ్వేదో తెలియదు నీకు. ఇక్కడ ఆగుతారా? మీకు సబ్జెక్ట్ లేదు కాబట్టి మీరు రాలేదు డిబేట్ కి. మేము ఇప్పుడు కాపర్ని తెచ్చుకుందాం అంటే అతని కన్నా తెలియదు. మీకు ఆయన ముందే మేము ఇద్దరం వస్తామండి అంటే ఫస్ట్ డిస్కషన్ ఏంటి? మీరు ఆయన బ్యాక్ స్టేజ్ లో పెట్టారు. మీరు ఎవరిని? కాపర్ గారిని. ఆయన మొత్తం చూడండి, మీరు బ్యాక్ స్టేజ్ లో ఉంటాడు. అవును, బ్యాక్ స్టేజ్ లో పెట్టారు. అదే ఎందుకంటున్నా, మీరేమో ఇద్దరు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. మీకు నీతి న్యాయం లేకుండా ఇద్దరు మాట్లాడుతున్నారు. క్రైస్తవులు ఇద్దరు మాట్లాడేటప్పుడు ఇద్దరు హిందువులను తీసుకోవాలి కదా. కాపరి ఎప్పుడు తన స్లైడ్స్ గాని థంబ్నెయిల్స్ గాని వెటకారంగా బూతులుగా మాట్లాడే వాళ్ళు కూర్చోబెడతాడు. నువ్వు బూతులు అంటున్నావు కదా. ఒక నిమిషం వినయ్, నువ్వు బూతులు అంటున్నావు కదా. నువ్వు ఎవడు సీసీ గార్డు ఉన్నాడు కదా, వాడు డానియల్ చేయగొడిన అమ్మనా బూతులు తిట్టాడు కదా. మరి వాడితో పాటు కలిసి నువ్వు ఎన్ని లైవ్లు చేసావు?
నీ బైబిల్ మొత్తం బూతులు కదా, నీ బైబిల్లో యెహోవా గాడు మరి బూతులే కదా అన్ని మాట్లాడింది. మరి ఆ మతాన్ని ఎందుకు నువ్వు ఆచరిస్తున్నావు? బూతులు మాట్లాడేవాడిని నేను ఎవరిని లేదు, నువ్వు వాళ్ళతో కలిసి మాట్లాడే వాళ్ళతో. ఇప్పుడు అనిల్ గాడు ఉన్నాడు, ఎన్ని బూతులు మాట్లాడనుకున్నావు తెలుసా నీకు? మరి వాడిని తీసుకొచ్చి ఎలా మాట్లాడిస్తున్నావు? మరి అనిల్ గాడు, అరే బాబు వినయ్ అనిల్ గాడు 100 బూతులు మాట్లాడాడు. మన ఒక దళితుడిని అమ్మనా బూతులు తిట్టాడు తెలుసా నీకు? ఎవడు ఈ అనిల్ గాడు మన దళితుడిని ఒక అమ్మనా బూతులు తిట్టాడు ఫోన్ చేసి. మరి వాడితో నువ్వు ఎలా డిస్కషన్ చేస్తున్నావు? సిగ్గులేని వెదవా నువ్వు? సరే మంచిది. మరి నీ అమ్మని దొంగ లంజా కొడక, నీ పెళ్ళం పూకుల నా మొడ్డ నీ అమ్మ, వాడిని తీసుకొచ్చి ఎలా మాట్లాడిస్తున్నారు? మరి కాదురా, అరే వినయ్ గా లంజా కొడక ఇన్రా, రే లంజా కొడక ఇను, నీ అమ్మని దొంగ నువ్వు బూతులు మాట్లాడేవాడితో మాట్లాడినావు. మరి అనిల్ గారిని ఎలా తీసుకొచ్చి వాడు మడ్డ గుడుస్తున్నారు నువ్వు లంజా కొడక? మంచిది కాదురా, నీ అమ్మని దొంగ అడిగిన దానికి సమానం చెప్పురా లంజా కొడక. నువ్వు అనిల్ గాడు బూతులు తెంగాడు, మన దళితులనే బూతులు తెంగాడు, అంబేద్కర్ గారిని బూతులు తెంగాడు లంజా కొడుకు. వాడి చేత నువ్వు ఎందుకు మరి మా డిస్కషన్ చేస్తున్నారా? నువ్వు బైబిల్ అంటే పారిపోతున్నావు కదరా, మరి నువ్వు బైబిల్ మీద డిస్కషన్ అంటే పారిపోతున్నావు కదా నువ్వు. నీ అనిల్ గాడు మీ ఇష్టం వచ్చింది మా ఇష్టం వచ్చింది కాదురా. నువ్వు రీజనబుల్ గా మాట్లాడేటప్పుడు నువ్వు రీజనబుల్ గా మాట్లాడు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, నా ప్రశ్నకి సమాధానం చెప్పి నువ్వు మాట్లాడు. అనిల్ గాడు లంచా కొడుకైనా, నువ్వు నీ అమ్మని దెంగ లంచా కొడుకైనా